అందరికీ నమస్కారం. ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. చలయసి విక్రమణే బలి మద్భుత వామనపదనఖ నీరజ నతజన పావనకేశవ ధృత వామన రూప జయ జగదీశహరే జయదేవుని దశావతార స్తోత్రము. ఈ వామనావతార గాథను విన్నవారు చదివినవారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి. వామన అవతారం మహాబలి అసుర రాజుతో మొదలవుతుంది. మహాబలి ప్రహ్లాదుని మనవడు మరియు విరోచన కుమారుడు. సముద్ర మథనం తరువాత దేవతలు అమరులు మరియు శక్తివంతులు అయ్యారు. ఇంద్రుడి సైన్యం దైత్యరాజ బలి మరియు అతని అసురులు మరియు దైత్యుల సైన్యాన్ని ఓడించింది. ఒకరోజు రాక్షసుల రాజు బలి ఋషి శుక్రాచార్యుడిని కలవడానికి వెళ్ళి, ఆచార్య, దయచేసి నా శక్తులన్నింటినీ మరియు నా రాజ్యాన్ని తిరిగి పొందే మార్గాన్ని చూపించు అని అడిగాడు. బలి మాటలు విన్న ఆచార్యుడు, నీ శక్తులన్నింటినీ తిరిగి పొందడానికి మహాభిషేక విశ్వజీత్ యాగం చేయాలి అని బదులిచ్చాడు. శుక్రాచార్యుని పర్యవేక్షణలో యాగం చేయడానికి బలి అంగీకరించాడు. యాగం తర్వాత గాలి వేగంతో నడిచే 4 గృహాలు లాగుతున్న బంగారు రథాన్ని బలి అందుకున్నాడు. అతను అనేక బాణాలతో కూడిన ఒక అంబుల పొది, సింహ తల ఉన్న ధ్వజస్తంభం మరియు దివ్య కవచాన్ని కూడా పొందాడు. వీటితో పాటు శుక్రాచార్యుడు అతనికి ఎప్పుడూ వికసించే పూలదండను మరియు ఉరుములతో కూడిన యుద్ధ కేకను ఇచ్చే శంఖాన్ని ఇచ్చాడు. అప్పుడు బలి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్లాడు. ఈసారి దైత్యరాజ్ బలి యుద్ధంలో గెలిచాడు. మరియు ఇంద్రుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. తన విజయ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బలి మరోసారి శుక్రాచార్యుని మార్గదర్శకత్వం కోరాడు. శుక్రాచార్యుడు, మీరు యాగాలు చేస్తూ ఉంటే మీరు నిర్భయంగా మరియు శక్తివంతమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు పేదలకు మరియు బ్రాహ్మణులకు కూడా దానధర్మాలు చేయాలి అని అన్నాడు. బలి అందుకు వెంటనే అంగీకరించాడు. ఇంతలో ఇంద్రుడు ఆచార్య బృహస్పతిని సంప్రదించి దేవతల శక్తులను తిరిగి పొందే మార్గాన్ని నేర్చుకున్నాడు. ఆచార్య బృహస్పతి ఇంద్రుడిని విష్ణువు సహాయం కోరమని కోరాడు. ఇప్పుడు ఇంద్రుడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రుడి తల్లి అయిన మహర్షి కశ్యపుడి భార్య అదితి తన కొడుకు ఇబ్బందుల్లో ఉండటం చూసి సహాయం కోసం విష్ణువు వద్దకు వెళ్ళింది. విష్ణువు, దేవమాత, నేను నీకు సహాయం చేస్తాను. నేను సమీప భవిష్యత్తులో నీ కొడుకుగా పుడతాను. నేను బలిని చంపుతాను అని అన్నాడు. మరియు అదితి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె అతనికి వామనుడు అని పేరు పెట్టింది. ఒకరోజు వామనుడు బ్రాహ్మణుడిగా నటిస్తూ శుక్రాచార్యుడు మరియు దైత్యరాజ బలి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. బలి బ్రాహ్మణ బాలుడిని స్వాగతించి, యువ బ్రాహ్మణ, నీకు నేను ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. మీరు బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తారని నేను చాలా విన్నాను. నాకు సంపద లేదా విలాసాలు వద్దు. నాకు కావలసింది నా 3 అడుగులు కప్పే భూమి మాత్రమే అని బ్రాహ్మణుడు అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ బ్రాహ్మణ బాలుడి అభ్యర్థనను విని ఆశ్చర్యపోయారు. ఆ బాలుడి అభ్యర్థనకు అసురులు నవ్వారు. దైత్యరాజ బలి అతనికి కావలసినది ఇవ్వడానికి అంగీకరించాడు. అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా యువ బ్రాహ్మణ బాలుడు పరిమాణంలో పెరగడం ప్రారంభించాడు. త్వరలోనే అతను భూమి కంటే పెద్దవాడు అయ్యాడు. అతను ఒక పెద్ద అడుగు వేసి దానిని పొందేందుకు భూమిపై ఉంచి, ఇప్పుడు భూమి నాది అని అన్నాడు. తరువాత అతను 2వ అడుగు వేసి, బలి నియంత్రణలో ఉన్న అమరావతిపై ఉంచి, ఇప్పుడు అమరావతి నాది అని అన్నాడు. అమరావతి కూడా బ్రాహ్మణ బాలుడి ఆధీనంలో ఉంది. అప్పుడు అతను, బలి, నా 3వ అడుగును ఎక్కడ ఉంచాలి? భూమి మరియు స్వర్గం ఇప్పటికే నావి. ఇప్పుడు స్థలం లేదు అని అన్నాడు. శుక్రాచార్య బలిని హెచ్చరించాడు, జాగ్రత్త బలి. ఈ బ్రాహ్మణుడు సాధారణ బాలుడు కాదని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. అతను ఖచ్చితంగా వామనుడు, విష్ణువు. అతన్ని 3వ అడుగు వేయనివ్వవద్దు లేదా మీరు మీ వద్ద ఉన్న ప్రతిదాన్ని కోల్పోవలసి ఉంటుంది. కానీ బలి, ఆచార్య, నేను అతనికి మాట ఇచ్చాను. నేను దాని నుండి వెనక్కి తగ్గలేను అని అన్నాడు. ఇది విన్న అసురులు మరియు దైత్యులు వామనునిపై దాడి చేయడానికి ముందుకు వచ్చారు. కాని వారు అతనికి ఎటువంటి హాని చేయలేకపోయారు. అప్పుడు బలి వామనుడిని ఉద్దేశించి, ఇతరమేమీ మిగలలేదు కాబట్టి నీ 3వ అడుగు నా తలపై ఉంచుకోవచ్చు అని అన్నాడు.
బలి మాటలు విన్న విష్ణువు తన నిజ రూపంలో ప్రత్యక్షమై, బలి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పటి నుండి నువ్వు పాతాళ లోకాన్ని శాశ్వతంగా పరిపాలిస్తావు అని అన్నాడు.